కేజీ గోధుమ పిండి. అరకిలో ప్యాకెట్ ఇది. మైదా పిండి, ఒక సాల్ట్ పేస్ట్. గోధుమ పిండి ఆశీర్వాదం లేదా? ఆశీర్వాద పిండి అంటలేదా? లేదు, అయిపోయింది. మన పావులు పోవాలంటే పోలేదు. కిరాణా షాప్ ఇదే. మళ్ళీ బియ్యం ఇచ్చేది కూడా ఇది. స్టోర్ కూడా స్టోర్ కూడా. సో ఇది వంగపాడు కిరాణా షాపు అండ్ రేషన్ షాప్ కూడా అంట. రేషన్ యాడ్. సో రేషన్ షాప్ బియ్యం రేషన్. మమ్మీ వచ్చేది అంగడికి కిరాణా షాప్కి వచ్చింది అనమాట. ఇప్పుడు ఏదో శంకరపాలెలు చేస్తుందంట. అందుకనే మైదా పిండిలు అయితే ఒక 3 కిలోల మైదా పిండి, అంటే ఒకటి అరకిలో, 2 3 కిలో మైదా. ఓకే, ఫోన్ చేసినప్పుడు రావాల్సింది ఆయన ఉన్నప్పుడే. సో అయితే తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళాక ఇంకా ప్రాసెస్ అంతా మనం చేసి చూస్తూ ఉండండి. డోనస్లు అయితే చేస్తాం అనమాట. వంగపాడు కిరాణా షాప్ అంటే ఇదే ఊర్లో ఇళ్ళల్లో ఉండేది. సిటీకి పోతే పెద్ద పెద్ద షాపులు అయితే ఉంటాయి. ఇళ్ళల్లో ఇదే మాదిరిగా అయితే అమ్ముతుంటారు అనమాట. ఇంటి దగ్గర షాపులోనే ఇంకా ఇల్లే షాపు, షాపే ఇల్లు అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడే తీసుకోవడం అయిపోయింది, వెళ్తున్నాం మేము. ఎక్కువైతుంది కదరా. ఏంది ఇది మొఖానికి? మా ఇది ఎక్కువైతుంది కదా మొఖానికి. అక్కడ తింటల్లా అది. ఇది కూర తింటేనే వస్తుంది ఇది. ఏంది బావా? ఏంది అది? ఏంటిది అది చెప్పు. పోద్దా మొత్తం అంతా ఏం దగ్గర, కానీ ఇప్పుడు చాలా వచ్చింది ఇది. సో ఇది ఏందో చూడండి. నైట్ కూర తిన్నాడు అనమాట. ఉదయం తిన్నాడు, నైట్ కూడా తినిలా. ఇట్లా వచ్చింది మొఖానికి. గాదంట, గాద తగ్గుతుంది అంటున్నారు. దుప్పటి కప్పుకుంటే అదే గుచ్చుకునే పోతుందంట. ఏంది అది పాదలేదు? ఏంది ముఖం అంతా ఎక్కువ నాది. రాయి పిండి పూర్తిని రగ్గిద్దిని మూల దొరకని పెట్టాలి చాపేసి. ఎట్టుంది? జల్జల్లగా ఉందా ముఖము? అట్లే ఉంటది, జల్జల్లగానే ఉంటుంది. సన్నీకి బన్నుకి అట్లే వస్తుంది. పందికూర తినడం అంటే మళ్ళీ ఉంటుంది ఊరక జట్టకపోతే వస్తుంది. తలకాయ కూర అంటే తినలేరు ఎప్పుడు. వాళ్ళు తిన్న పిల్లలు వాళ్ళు తినరు, వాళ్ళకి రాలేదే. ఎక్కువ అవుతుంది ముఖానికి అంతా. కళ్ళు తెరుగు వీడియో తీస్తూ కళ్ళు మూసుకుని ఉండు. లైట్ మొఖం మీద చూడు ఎట్టగానే చూస్తే తెలిసిపోతలా. డాక్టర్ లా మాట్లాడతాడు. ఎక్కువ చేయపోద్దండి. డాక్టర్ లాగే డాక్టర్లేమో ఇంట్లో ఇంట్లో కదా ఊరేమో. ఏం చేస్తున్నావా? కరెంట్ లేదు, బయట ఉంది. ఇప్పుడు చేస్తున్నావా? గులాబ్ జామ్ పిండి అయితే కలుపుతుంది.
ఏమేం చేస్తుంది కిచెన్లో? చగబెట్టి. సో ఇప్పుడు ఇంకా బరిగొడ్లు వస్తాయంట వీళ్ళ సంత. చూడండి ఇంకా వచ్చినాయా? వస్తున్నాయి, ఇంకా రాలా. ఏం చేస్తుండ్రు మీరు? గులాబ్ జామ్. సో వీళ్ళిద్దరు వచ్చేసి గులాబ్ జాములు అయితే పిండి కలిపి రౌండ్గా చేస్తుండ్రు. పిండి కలిపిన ఒక 5 నిమిషాలు నానబెట్టినా. ఏది సైజ్ కరెక్టే ఉందా? ఇక ఎన్ని చూడండి ఎట్టున్నాయి, కరెక్ట్గా ఉన్నాయా? ఓ సూపర్ కలర్ఫుల్ చింత లేచివి. ఓ సూపర్ కలర్ఫుల్. చిన్న ఎవరి పెద్ద ఎవరి మళ్ళీ విసుకుదాన్ని కొద్దిగా ఒక ప్యాకెట్ వేసినట్టు ఒక ప్యాకెట్ ఉంది. 2 ప్యాకెట్లు వేసినా పిల్లలు తీసుకొని పోతా. ఉంటారా మరి బెత్తరు బయట తీసుకొస్తుంది. అబ్బా వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ అంతే అసలు. ఎంత ఇంట్రెస్ట్ గా బొమ్మలు పెట్టుకొని చూస్తుండ్రు. వీడియో పెట్టుకొని మా వీడియో పెట్టుకొని చూస్తుండ్రు. ఏం చేస్తున్నావా? మీ పనే బాగుంది, తింటాగా చూస్తాను. ఓయ్ పప్పలన్నీ కింద వచ్చింది. పప్పల మీ ఇద్దరా అండి? ఇప్పుడు బాగా నానినా కూడా పొద్దున్నకి బాగొట్టు, ఒక రోజు తర్వాత తింటే. గుళ్ళు కూర్చోదా అట్టు కూర్చోదా పాలేతాంది దూరం తొలితే ఎగురుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్పష్టమైన పాలు గేదెల నుంచి ఇప్పుడే వస్తున్నాయి. మా పిల్లోడు తగులుకుంటుందని లాస్ట్ లో ఇడిసానా ఎట్లా తగులుకుంటావా? పన్నుద్దురా పాలు పిసకటం అంటే స్పష్టంగా ఏ కల్తీ లేకుండా వస్తున్నాయి పాలు బర్రెల కంచి. సో బురద వాన నువ్వు ఇంకా గాలి లేదా? బాగా తీస్తా ఉండు. ఇద్దరు పాలు తీసుకుంటున్నారు అనమాట, ఒక లాబర్కి ఒక లిబర్కి. సో చూశారు కదా ఫ్రెండ్స్, స్పష్టంగా అయితే పాలు తీస్తుంటారు అనమాట, అచ్చంగా బర్రె పాలు. చూడండి, బర్రె ఒకటి ఉంది, వాన పడింది ఇప్పుడు దాకా.
వాన పడి బురద బురద అయిపోయింది అన్నమాట. ఎక్కడున్నాయి బరిగడ్డలు? ఈ దోళ్ళు వర్షం అయితే తగ్గలేదు, మబ్బు పట్టే ఉంది. ఇక్కడ చూడండి కోళ్ళు. ఇంట్లోకి రా. క్లైమేట్ చూడండి మబ్బు. కరెంట్ కూడా లేదు చూడండి ఇంట్లో. గులాబ్ జామున్ ఏం తగ్గ ఆయా నీకోసమే చేసింది. తిను సరిపోయింది. తీర్చేసింది బాగా వేరాలేదు ఇంకా. నోరు బల పెడుతుందా? ముందే నోరు తెచ్చుకుంది. చింతలకి పెట్టా కదా. బాగుందా? నేను వానికి అది పని కానీ. సో చేసింది కదా ఇక్కడ వేసింది. గులాబ్ జామ్ రై. నీకు ఇచ్చింది అంతరా? చూడండి పాలు ఇప్పుడే తీసింది బర్రెకాడ. స్పష్టమైన పాలు. ఆ పాలు చేతికి ఇచ్చిండు. ఆడు పెట్టిండు వాడు చూడు, సైడ్ పెట్టింది. ఏమన్నా పడితే మూత పెట్టలేదు, మూత పెట్టలేదు. ఏమన్నా పడితే కరెంట్ లేదు. టైం వచ్చేసి 6 అయింది. 6. ఎట్లా నాకు గులాబ్ జామ్ టేస్ట్ బాగుందా? ఆల్రెడీ 2 తినేసిందండి. నేను ఇంకా తీయకుండా ఇప్పుడు చేస్తున్నా ఎట్లా బాగుందా? బాగున్నాయి చూడ. ఇంకా కొద్దిగా బేరవాల అప్పుడు కానీ ఇంకా బాగుంది టేస్ట్. చూడండి మంచిగా ఉంది. తిను మొత్తం తింటాం ఇప్పుడు. ఎలా ఎట్లుందిరా టేస్ట్? తినవా? ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫ్రై చేస్తుంది, ఆయిల్ వేస్తుంది అన్నమాట. బోటి ఫ్రై ఎక్క చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అయింది? 7:30 అయింది. ఇంకా అన్నము పప్పు అన్నం చేసిండ్రు అనమాట మధ్యాహ్నం. అది ఉంది. దాంట్లోకి అయితే ఇంకా బోటి కర్రీ చేస్తే బోటి ఫ్రై. ముందు మనం ఉడకబెట్టుకున్నాము. దాంట్లో ఉడకబెట్టుకొని ఇంకా అంతా కడాయిలో మార్చి ఆయిల్ వేసింది.
ఆయిల్ ఉప్పు కారం పసుపు ఇంకా అన్నీ వేసుకుంటే అది